రాష్ట్ర రాజకీయాలు ఒకసారి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి షాక్ మీద షాక్ తగిలింది. ఆ అంటే అవంతి, ఆ అంటే ఆమంచి అన్నట్టుగా అవంతి శ్రీనివాసు, ఆమంచి కృష్ణమోహన్ వరుసగా 1 by 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విచిత్రమైన అంశం ఏంటంటే ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఆల్రెడీ ఈ సామాజిక వర్గం వైసీపీకి దూరం అవుతోంది అనుకుంటున్న తరుణంలో ఈ ఇద్దరు అక్కడికి వెళ్ళడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలకలమైన వార్తే కాదు. ఇంకొకటి వినబడుతోంది, నిన్నటి నుంచి ప్రచారంలోకి వచ్చింది. తోట త్రిమూర్తులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన తోట త్రిమూర్తులు కూడా నెక్స్ట్ ఇంకొక జోల్ట్ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీకి అనేది జరుగుతున్న చర్చ. అది అధికారికంగా ప్రకటించకపోయినా ఆమంచి కృష్ణమోహన్ తోట త్రిమూర్తులతో చర్చించిన తర్వాత ఒక రోజంతా రామచంద్రాపురంలోని తోట త్రిమూర్తులు ఇంట్లో ఆయనతో గడిపిన తర్వాతనే వచ్చి వైసీపీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సో ఇదంతా చూస్తూ ఉంటే చాలా ఒక సెక్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అనండి, లేకపోతే పొలిటీషియన్స్ అనండి, తెలుగుదేశం పార్టీలో కొంతమంది చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగానే వైసీపీలోకి వెళుతున్నట్టుగా మనకి కనబడుతుంది. వెళ్ళిన తర్వాత చంద్రబాబు మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, సరే అవి పార్టీ మారిన వాళ్ళు ఎవరైనా చేసే విమర్శలు, ఆ విమర్శలకు పెద్దగా విలువ కూడా ఉండదు. ఎందుకంటే ఉన్నప్పుడు చేస్తేనో లేకపోతే ఉన్నప్పుడు తెగించి బయటికి వెళ్తే అర్థం ఉంటుంది, కానీ వెళ్ళే ముందు ఎన్నికల ముందు వెళ్ళడం వల్ల ఆ విమర్శకు పెద్ద విలువ ఉండకపోవచ్చు. కానీ ఈ పార్టీలు మారడం, ఇంతమంది మారడం, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మారడం, ఎంపీలు మారడం అనేది మాత్రం చాలా కీలకమైన అంశమే. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది అనేది ఒక అంశం అయితే, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది కాబట్టే బీజేపీ వైసీపీ కలిసి కుట్రలకు తెరలేపాయి అందుకే అనేది చంద్రబాబు నాయుడు నిన్న చేసిన స్టేట్మెంట్. ఇలాంటి అవకాశవాదులు పార్టీని వీడితేనే మంచిది అని ఆయన చేసిన ఒక కామెంట్. అవకాశవాదులు పార్టీని వదిలిపెట్టిపోతే మంచిది అనేది కూడా వాళ్ళ అవకాశవాదులను తెలిసినప్పుడు ఇన్నాళ్ళు ఉంచుకోవడం కూడా మంచిది కాదు ఆ విషయం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన ఇద్దరు గడిచిన సంవత్సర కాలంగా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీని అధినేతను అనేది పార్టీలో అంతర్గతంగా ఉన్నదే. ఇదే అవంతి శ్రీనివాస్ దాదాపు 8-9 మాసాల క్రితమే పార్టీ మారబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఆయన అలిగి 2 రోజుల పాటు పార్లమెంటు కూడా వెళ్ళలేదు. మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత నాకు పార్టీ మారే ఆలోచన లేదు, ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పి మొన్నటికి మొన్న ఆఖరి రోజు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పినప్పుడల్లా వెనక కూర్చుని బల్లలు చరిచిన అవంతి శ్రీనివాస్ ఇవాళ పార్టీ మారగానే మరి ఆయన్ను దూషించడం, ఆయన మారగానే అవకాశవాదని చంద్రబాబు నాయుడు గారు తిట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే అంటే ఉన్నన్ని రోజులు అందరికీ మంచివాళ్లే, పోయిన తర్వాత ఒకరికొకరు చెడ్డవాళ్ళు అవుతున్నారు. సో ఈ సామాజిక వర్గం నుంచి ఇలా పోవడం, తోట త్రిమూర్తులు గారి పేరు కూడా వినిపిస్తున్న తీరు కానీ తెలుగుదేశం పార్టీకి మరి అంటే మీకున్న ధైర్యం ఏంటో ఏమో తెలియదు, కానీ బయట జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, రాజకీయాల్లో ఉంటాయి, కుట్రలు అనే పెద్ద పదం కాదు కానీ వ్యూహాలు ఉంటాయి డెఫినెట్గా. కాబట్టి దీన్ని పార్టీ సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే ఏదో వస్తారు పోతారు కామనేగా అన్నట్టుందా? ముందు ఆమంచి కృష్ణమోహన్ గారి సంగతి చూద్దాం సార్. ఆయన కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏదో చేసిందని చెప్పేసి సొంతగా పార్టీ పెట్టుకుని గెలిచాడు. ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఆ తర్వాత కాలంలో ఆయన ఇంట్రెస్ట్ అనుకోండి, ఏ ఇంట్రెస్ట్ అయినా సరే పార్టీ రావాలి, తెలుగుదేశం పార్టీలోకి వస్తానని, తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేస్తానని, కేడర్ని కలుపుకుని పనిచేస్తానని ప్రామిస్ చేసి వచ్చాడు. కానీ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని దూరంగానే పెడుతూ తనతో పాటు వచ్చినటువంటి కొంతమంది నాయకులకి యాక్సెస్ ఇస్తూ చేశాడు. దీని మీద అనేక రకాల మీటింగ్స్ జరిగినాయి, హెచ్చరికలు, బుజ్జగింపులు అన్నీ జరిగినాయి. ఎందుకు కలిసి పనిచేయాలి, తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేయాలని. ఆయన ఇప్పుడు కూడా బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేగానే ఉండిపోయాడు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ప్రోత్సహించడం కానీ చేయలేదు. ఇది అక్కడ లోకల్గా మాకున్నటువంటి ఇబ్బంది. అది మీరు చూసారు. నేను ఎప్పుడైతే ఆయన మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను అన్నాడో ఒక్క కార్యకర్త కూడా ఆయనతో వెళ్ళలేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మీ బలహీనత సార్ అది. ఇలాగే ఉన్నాం. నిన్న చెప్పండి, ఆమంచి కృష్ణమోహన్ ఆ రోజు వచ్చి సీఎం గారిని కలుస్తారు, కలిసి మాట్లాడతారని చెప్పిన రోజు కృష్ణమోహన్ రాలేదు. రాకుండా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తోట త్రిమూర్తులు గారి దగ్గరికి వెళ్ళాడు రామచంద్రాపురం. వాళ్ళ పెళ్లి ఉందిలేండి, పెళ్లి నిన్న సార్ పెళ్లి రిసెప్షన్ పందిళ్ళు వేస్తున్నారు, ఏదో జరిగింది, పందిళ్ళు వేస్తారు, ఇంకేదో జరగల, పెళ్లికి సంబంధించి ఏదో జరగల, అక్కడ రాజకీయ పరమైన వ్యూహమే జరిగింది.
ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆ రోజంతా సీఎం గారి దగ్గర జరుగుతుంది, వస్తాడని ఈయన వెయిట్ చేశారు, మీడియా వెయిట్ చేసింది. మరుసటి రోజు ఏం చేశారు, సెక్రటరీకి వెళ్ళాల్సిన ముఖ్యమంత్రి 2 గంటలు వెయిట్ చేశారు ఆమంచి కృష్ణమోహన్ కోసం. అంత విలువ లేనివాడైతే, అంత పనికిరానివాడైతే 2 గంటలు ఎందుకు వెయిట్ చేశారు? సిద్ధారాఘవరావు గారు ఉండవల్లి వెళ్ళే బ్రిడ్జ్ మీద కూర్చున్నాడు కారు వేసుకుని, ఈయన వస్తాడేమో కారులో ఎక్కించుకెళ్దామని. అంటే వచ్చిన తర్వాత ఏమైంది, అసెంబ్లీ సమావేశం లోపల జరుగుతుంటే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో కృష్ణమోహన్తో గంటకు పైగా చర్చించారు. బయటకు వచ్చి నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి. అంటే ఏమనుకోవాలి దీన్ని? అది మీ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఏమనుకోవాలి చెప్పండి. కాదు ఒక నాయకుడికి, పార్టీ నాయకుడికి మనం పార్టీ తరఫున ప్రతి కార్యకర్త యోగక్షేమాలు, ప్రతి కార్యకర్తని మోటివేట్ చేసి ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే సరిచేసి ఎంత టైం పట్టినా సరే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత నాయకుడికి ఉంది. అది 100% చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దాంట్లో ఆయన మనం తప్పుపట్టలేం. దాన్ని ఆయన వీక్నెస్గా మనం చూడకూడదు. ఇప్పుడు ఆయన ముందుగానే ఎక్స్పెల్ చేస్తానో సస్పెండ్ చేస్తానో గొప్పతనం ఏం కాదు. ఉన్న కార్యకర్తలతో పనిచేసుకోవాలి, మీరు పనిచేసుకోవాలి, మోటివేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన మోటివేట్ చేశాడు. మోటివేట్ చేసినా తనకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ లేకపోయినా ఆయన ఏం చెప్తున్నాడు, ఆయనకి ఏమి ఇబ్బంది లేదు కదా, ఆయనకి కార్యకర్తలతో ఇబ్బంది లేదు కదా, నమ్ముకున్న వాళ్ళని వదిలేసి కార్యకర్తలతో ఇబ్బంది లేదు కదా, మొదటి నుంచి ఉన్న వాళ్ళని వదిలేసి ఈ గోడ దూకే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే ఇవాళ అవకాశవాదులని వాళ్ళు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు అవంతి శ్రీనివాస్? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పార్టీ నుంచి? వేరే పార్టీ నుంచి. నెంబర్ 1 ఆమంచి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ ఎక్కడి నుంచి వచ్చారు? తర్వాత 23 మందిని చేర్చుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వచ్చారు? ఆ 23 మందిలో మళ్ళీ ఒక 5-6 పేర్లు మళ్ళీ వినపడుతున్నాయి. అంటే సరే అని మీరు అంత తేలిక తీసేయకండి సార్. ఈ అవకాశవాదులని మీరు ఎవరినైతే ఇవాళ విమర్శిస్తున్నారో ఆ అవకాశవాదులకి రెడ్ కార్పెట్ వేసి కూర్చోబెట్టింది మీరే కదా. తెలీదా వాళ్ళ అవకాశవాదులని? మీరు ఎలా పసిగడతారు? నేను కలిసి పనిచేస్తానని, ఒక కార్యకర్తగా పనిచేస్తానని వచ్చిన మనిషిని మీరు కాదు, మీరు అవకాశవాదులు. మాకు వందలాది మంది, వేలాది మంది అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారు. వాడు చాలా కాలం పనిచేస్తున్నారు ఇక్కడ. అది కూడా గుర్తుపెట్టుకో. లాయల్టీస్ ని మనం ఎవరన్నా ఒకళ్ళు చేసినందువల్ల మన కోసం పనిచేసిన వాడెవడు, పార్టీ కోసం పనిచేసిన వాడెవడు అని గుర్తించలేనప్పుడు ఇక మరి దాన్ని ఏమనాలో? ముఖం మీద రాసి ఉంటుందా, నుదుటి మీద రాసి ఉంటుందా, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు రాసి ఉంటుందా అని మీరు ప్రశ్నిస్తే అదే మాట జగన్ గారికి కూడా వర్తిస్తుంది. మరి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని రాసి ఉంటుందా? ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు, రేపు పొద్దున అక్కడేం చేస్తారో తెలియదు కదా. నేను ఆ మంచి విషయం అది. అవంతి గారి విషయంలో క్లియర్గా మనకున్న సమాచారం ఏంటంటే ఈయనకున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ కేసీఆర్ ఏదో ఒత్తిడి చేశాడు. దానికి తప్పుకోలేని పరిస్థితుల్లో నేను ఇలాంటి పని చేయాల్సి వస్తుందని ఆయన బంధువుల ద్వారా లీక్ చేస్తున్నాడు. ఎవరు? అవంతి శ్రీనివాస్. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వీళ్ళు ఇండివిజువల్గా యాక్ట్ చేయట్లేదు, ఇండివిజువల్గా యాక్ట్ చేయట్లేదు. టీడీపీలో వాళ్ళని వైసీపీలో చేర్పిస్తున్నాడనే అవంతి శ్రీనివాస్ విషయంలో ఆ ఆరోపణ ఉంది. అవంతి శ్రీనివాస్ విషయంలో ఆమంచి కృష్ణమోహన్ అని నేను చెప్పలేదు. ఆమంచి కృష్ణమోహన్ మొదటి నుంచి కూడా అతకని ఒక ఐటమ్ గానే ఉండిపోయాడు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇలా ఒక పార్టీ విషయంలో ఇంకో పార్టీ జోక్యం చేసుకుని ప్రోత్సహించి ఆంప్లిస్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఏ రాష్ట్రానికి, ఏ పార్టీకి కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ అవంతి విషయంలో ఉంది. దాన్ని మేము కుట్రగా భావిస్తాం. అవునండి, మీరు చేస్తేనే రాజకీయమా? మీరు చేస్తే రాజకీయము కుట్ర కాదు, వాళ్ళు చేస్తేనేమో రాజకీయం కాదు. ఒక విధానపరమైన అంశం మీద ఎవరైనా వస్తాను అన్నప్పుడు ఆ విధానపరమైన అంశంతో మీరు తీసుకోండి. నేను ఆమంచి విషయంలో నేను ఆ క్లెయిమ్ చేయలేదే. ఆమంచి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అతకలేదు. అతను అతుకుతానని వచ్చాడు కానీ అతకలేదు. అందుకనే మన కార్యకర్తలు వాళ్ళు విడివిడిగానే ఉన్నారు. ఆ రబ్బింగ్ ఉంది, అనేక రకాల కౌన్సిలింగ్ సెషన్స్. గోడ దూకడానికి అలవాటు పడిన మనస్తత్వం ఒక దొడ్లోనే ఉంటుందని అనుకోవడం అనేది మరి అది ఏ రకమైన రాజకీయమో, ఏ రకమైన ఇదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమిటి వెళ్ళిన వాళ్ళేమో చంద్రబాబు నాయుడు అలా అంటాడు, చంద్రబాబు నాయుడు ఇలా అంటాడు అని చెప్పేసి ఎక్కడ లేని విమర్శలు వాళ్ళు చేస్తున్నారు. మీరు అన్నట్టుగా అవంతి శ్రీనివాస్ గారు అవకాశవాది అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, స్వార్థపరుడు, మమ్మల్ని ఉపయోగించుకున్నాడు, మా ప్రభుత్వాన్ని ఉపయోగించి పనులు చేసుకున్నాడని మీరు అంటారు. పనులు చేసేటప్పుడు తెలియదా? లేకపోతే ఉపయోగించుకుంటున్నాడు, మిమ్మల్ని వాడుకుంటున్నాడు, మీకు తెలియదా? ఇవాళ వెళ్ళిన తర్వాత కామెంట్ చేయడం ఎందుకు? ఇవన్నీ జనం పిచ్చివాళ్ళు కాదు, ప్రజలు. మీరు వాళ్ళని తిట్టినా, వాళ్ళు మిమ్మల్ని తిట్టినా జనం పిచ్చివాళ్ళు కాదు. విశ్వరూప్ గారు చివరి నిమిషం దాకా తెలుగుదేశం పార్టీలో ఉండి ఆహా చంద్రబాబు, ఓహో చంద్రబాబు అని చెప్పిన ఈ నాయకులు ఇవాళ మీ దగ్గరకు వచ్చి చంద్రబాబు అట్ట అంటాడు, ఇట్ట అంటాడు అని తిడుతున్నాడు.
తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళ అవకాశవాదులు, దీని వెనక కుట్ర ఉంది, కేసీఆర్ ఉన్నాడు, బీజేపీ ఉంది, ఈ ముగ్గురు ఒకటే, బీజేపీ, కేసీఆర్ అండ్ జగన్ ముగ్గురు ఒకటే, కుట్రలో భాగంగా మా వాళ్ళని తీసుకెళ్తున్నారు అంటే ఈ రకమైన ఆరోపణలు ఏమో ఇటువైపు నుంచి. ఏంటి ఇదంతా? మరి ఇంత ఇంత రచ్చ రాజకీయం, ఇంత రొచ్చు రాజకీయమా? వెంకటకృష్ణ గారు మీరే చెప్పారు, ఈ ప్రశ్నకి మొత్తం సమాధానం మీరే చెప్పారు. దాన్ని పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీ మీద, ఒక సింబల్ మీద నెగ్గినటువంటి శాసనసభ్యుల్ని, ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, దాన్ని ప్రోత్సహించడం కాదు, సాక్షాత్తు ఫ్యాన్ గుర్తు మీద నెగ్గినటువంటి శాసనసభ్యులకి, ఫిరాయింపు శాసనసభ్యులకి మంత్రి పదవి కూడా ఇచ్చి వ్యవస్థలను తీవ్రంగా నిర్వీర్యపరిచింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మనం చూసుకోవాలంటే అధికారం కోల్పోయినా, అధికారానికి దూరంగా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతం ప్రకారం ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే తప్పనిసరిగా మీ శాసనసభ్యత్వానికి, మీ శాసనమండలి సభ్యత్వానికి, మీ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలి తప్ప డైరెక్ట్గా వస్తే కుదరదని ఒక నిజాయితీగా నిలబడిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవస్థని అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది. అంతవరకు ఏది మీరు పార్టీ మారి రావాలి అని అంటే మీ పదవికి రాజీనామా చేసిన చక్రపాణి రెడ్డి వచ్చినా, నిన్న అవంతి శ్రీనివాస్ వచ్చినా, అమంచి కృష్ణమోహన్ వచ్చినా, మధ్యలో ఇంకొకరు వచ్చినా రాజీనామాలు చేసి వస్తున్నారు, ఆ రకంగానే తీసుకుంటున్నారు. అంతవరకు డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ వచ్చేవాళ్ళు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పటిదాకా ఎక్కడున్నారు, ఎన్నికలు అయిపోయి రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చే ముందు కేవలం టికెట్ కోసమే లేదా కేవలం అక్కడ ఉంటే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి గెలవడం కోసమే వస్తున్నారనే కనీసమైన ఆ సూత్రాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ఇప్పటి వరకు భీమిల్లో ఉన్న నియోజకవర్గం చూసిన నాయకుల పరిస్థితి ఏంటి, చీరాల్లో చూసిన నాయకుల పరిస్థితి ఏంటి, ఇంకొక చోటు చూసిన నాయకుల పరిస్థితి ఏంటి? మీరు కూడా అదే చేస్తున్నారు కదా. అక్కడ ఎలాగైతే నమ్ముకున్న వాళ్ళు లాయలిస్ట్ ఎలాగైతే తెలుగుదేశం పార్టీలో నాశనం అయిపోయారో మీ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ మీరు చూస్తారు. వెంకటకృష్ణ గారు, మేమైతే ఆ విధంగా ఎవరు వస్తే వారిని చేసుకునే పరిస్థితుల్లో మేము లేము. దీన్ని కేవలం అదే యాంగిల్లో కాకుండా ఇంకో యాంగిల్లో కూడా చూడాలి వెంకటకృష్ణ గారు. ఈవేళ ఒక సామాజిక వర్గం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, ఈ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అమలు సాధ్యం కాని ఏదైతే కాపుల్ని బీసీలో చేర్తామని హామీ ఇచ్చారో, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ పనితీరు చూస్తే ఏ విధంగా వాళ్ళ సామాజిక వర్గానికి అన్యాయానికి గురవుతున్నారో, వాళ్ళ సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారో అన్న భావన వాళ్ళలో కలిగింది. ఇటీవల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈవేళ పోలీస్ అధికారుల్లోనే ప్రమోషన్లో దాదాపు 35 మందికి ప్రమోషన్ ఇస్తే 35 మంది కూడా ఒకే సామాజిక మందిలో 5 మాత్రమే ఓసీలు. ఫర్గట్ అబౌట్ కమ్మ ఇవన్నీ మీరు మాట్లాడతలా, లేనిపోయి తీసుకురావద్దండి. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఆగితే మంచిది. విశ్వరూప్ గారు అక్కడ జరిగిన 21 ప్రమోషన్లు, దాంట్లో 5 మాత్రమే మిమ్మల్ని కూడా ఆపుతున్నాను, విశ్వరూప్ గారిని కూడా ఆపుతున్నా. ఒక్క నిమిషం విశ్వరూప్ గారు ఒక మాట వినండి, సార్ వినండి, దయచేసి వినండి. కులాల పంచాయతీలో చర్చ పెడదాము అని అంటే చెప్పండి సార్. డెఫినెట్ గా చర్చ పెట్టొచ్చు. ఏ పార్టీలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, పక్కనుండే లీడర్లు ఎంతమంది ఉన్నారు, ఇది ఒక రచ్చ. అది దాని గురించి వెళితే అన్ని పార్టీల మీద ఇదే రకమైన చర్చ వస్తుంది, ఎవరూ తక్కువ తినలేదు. కాబట్టి నేను ఇప్పుడు దయచేసి కులాల రచ్చలోకి వెళ్ళడం. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జబ్బు ఏదైనా ఉందంటే క్యాన్సరు, ఎయిడ్స్, వీటికంటే అతిపెద్ద జబ్బు ఏదైనా ఉందంటే కుల జబ్బే. కాబట్టి నేను ఆ జబ్బు జోలికి వెళ్ళడంలా, ఇప్పుడు ఆ చర్చ పెట్టడంలా. నేను అంటున్నది ఒకటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు ఒక స్టేట్మెంటు 2016లో. రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి, ఇది 2017 ఆఖరిలో ఇదే అవంతి శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్మెంట్. అంటే వీళ్ళు ఎక్కడుండి ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏ నిమిషంలో మీ దగ్గరికి వచ్చారు, ఎందుకు వచ్చారు? మీరు అన్నారు ఎస్ పదవులు వదిలేసి రాజీనామాలు చేసి రమ్మనడం అనేది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరుగుతున్న ఒక మంచి పని, తప్పులేదు, డెఫినెట్గా మనం అభినందిస్తాం. నేనైతే వ్యక్తిగతంగా పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను అలాంటి రాజకీయాల్ని. కానీ ఇదేంటిది, ఈ రకంగా అక్కడ ఉండే బండబూతులు, ఒక ఆయన జగన్ ఉరిదీయాలంటాడు, పేరు చెప్తాను, ఆనవ రామనారాయణ రెడ్డి గారు. ఉరిదీయడానికి జగన్మోహన్ రెడ్డి అర్హుడు అని మాట్లాడిన ఆయన ఇవాళ అక్కడ రాజకీయం.
వీళ్ళు బహిష్కరించాలి ఉగ్రవాదాన్ని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అక్కడికి వచ్చి రాజకీయం. ఏం సార్ ఇదంతా? ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున మీ దగ్గర ఉంటే గ్యారంటీ ఏముంది? చెప్పండి వెంకటకృష్ణ గారు, మీ మాట నాకు పూర్తిగా అర్థమైంది. కానీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా అల్టిమేట్గా వచ్చి ఎన్నికల్లో ఏ విధంగా మనం గెలవాలని ఆలోచిస్తాడు. ఆ పరిణామాలు మనం ఆలోచించినప్పుడు ఈవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి నవరత్నాలను ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ తన పథకాలుగా అనౌన్స్ చేసినా ఈవేళ ఎన్నికల ఖర్చును పూర్తిగా మేమే భరిస్తాం, మీరు నిర్భయంగా ప్రజల దగ్గర చెప్పినా ఈవేళ ప్రజల్లో మేము నెగ్గుతామనే నమ్మకం తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా లేదు. అందుకనే ఈవేళ రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాబట్టే మనం ఆ పార్టీకి వెళ్తే అక్కడికి వెళ్తే మనం సేఫ్గా మళ్ళీ 5 సంవత్సరాలు రాజకీయం చేసే ఉద్దేశంతో పార్టీలు మారతారు తప్ప గెలిచే పార్టీ ఓడిపోయే పార్టీ అధికారం దక్కుతుంది, అధికారంలోకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి అని, అధికారం కోసమే వస్తున్నారని తెలుసు కదా. మరి అలాంటి అధికారం కోసమే అధికారం మీద లాలసతో అధికారం పిచ్చితో వచ్చే వాళ్ళని ఇప్పటిదాకా మిమ్మల్ని అంటి పెట్టుకొని మీ వెంట తిరిగి ఉన్న వాళ్ళకి ఇది చేస్తున్న అన్యాయం కాదా? ఇది తెలుగుదేశానికి మీకు ఏం తేడా కనపడుతుంది? వెంకటకృష్ణ గారు, ఈ రోజు వరకు నేను ఒకటి అడుగుతాను, డైరెక్ట్ గా ఒకటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. గంటా శ్రీనివాసరావు మంత్రిగా విశాఖ జిల్లాలో చాలా అరాచకాలకు పాల్పడుతున్నాడని మీ పార్టీ 10 సార్లు ఆరోపణలు చేశారు. అలాగే భీమిలి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల్ని బాగా వేధిస్తున్నాడు గంటా శ్రీనివాస్ అని మీరే ఆరోపించారు చాలా సందర్భాల్లో, ఇంక్లూడింగ్ పాదయాత్ర ఆరోపించారు. అక్కడ మీ కార్యకర్తలు చాలా ఎదురొడ్డి పోరాడుతున్నారు గంటా శ్రీనివాసరావు అరాచకాలకి రాజకీయానికి అని చెప్పి మీరే చెప్పారు. మరి పోరాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోవాలి? చీరాలలో నిన్న మొన్నటి దాకా క్యాండిడేట్ గా వేరే వ్యక్తి పేరు వినపడింది చీరాలలో. ఆమంచి కృష్ణమోహన్ ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలుసు. మీ పార్టీ నుంచి ఒకరిద్దరు నాయకులు అతనితో డి అంటే ఢీకొని ఇప్పటి వరకు నిలబడ్డారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి రేపటి నుంచి? ఇలాంటి వాళ్ళకి చాలా మంది వస్తారు ముందు. అల్టిమేట్ మీరే అంటున్నారు అధికారం కోసం వస్తున్నారు. వెంకటకృష్ణ గారు ప్రధానంగా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా బలమైన అభ్యర్థులు మనకి రంగంలో ఉండాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి ఈరోజు దాదాపు 50 మంది శాసనసభ్యులు, దాదాపు 6 పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాదాపు 50 మంది శాసనసభ్యులు. కానీ మేము అవన్నీ తీసుకోవట్లేదు. ఎవరైతే గెలుపు అవకాశం ఉంటాయో, ఎవరైతే అక్కడ మన పార్టీ కంటే బలమైన అభ్యర్థి ఉంటాడో, ఎవరైతే సామాజిక వర్గం మనకు సరిదొక్కుతాడో వాళ్ళనే మేము తీసుకుంటాం తప్ప ప్రతి వాళ్ళని తీసుకోవాలంటే ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక్క శాసనసభ్యుడు మిగలడం. ఇవాళ దాదాపు 50 మంది శాసనసభ్యులు మాతో టచ్లో ఉన్నారు. 50 మంది శాసనసభ్యులు మా జిల్లాలోనే 6 శాసనసభ్యులు మాతో టచ్లో ఉన్నారు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఉన్నారా? ఉండుంటారు. కాంగ్రెస్ పార్టీలో నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత లాయలిస్ట్ మీరు. ఆయన అంటే మీకు ప్రాణం, నాకు తెలుసు. అలాంటి పినిపే విశ్వరూపు కాంగ్రెస్ పార్టీ అడుగంటిపోయింది కదా రాష్ట్రంలో. అడుగంటిపోయిన పరిస్థితిలో మీరు పార్టీ మారారు. అంతవరకు ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో మీరు వెళ్ళారు. మీ ఎమ్మెల్యే సుబ్బరాజు గారు అనుకుంటా. సుబ్బరాజు గారికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు అనుకోండి, లేదా ఈయన వెళ్ళారు అనుకుందాం. ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్. సుబ్బరాజు గారి పేరు తీసుకోవడం సముచితం ఆనందరావు. సరే, సముచితం కాకపోయినా కూడా ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా. ఆనందరావు గారు సారీ ఏమనుకోవద్దు. ఒకవేళ తీసుకుని ఆయనకు టికెట్ ఇచ్చారనుకోండి, విశ్వరూప్ గారి మనస్సు ఎలా ఉంటుంది? స్వాగతిస్తారా? తప్పనిసరిగా నాకంటే సమర్థుడైన వ్యక్తి వచ్చినప్పుడు, అతను నిజంగా పార్టీకి విజయావకాశం తీసుకొస్తారన్నప్పుడు తప్పనిసరిగా మేము కాంప్రమైజ్ అవ్వం. ఇంకోటి, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారన్నారు. నేను మీరే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత లోయలిస్ట్ విశ్వరూప్ అని. చచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి నేను లోయలిస్ట్గా ఉంటాను. అందుకనే మంత్రి పదవి కూడా దాదాపు 8 నెలల ముందు మంత్రి పదవి కూడా రాజీనామా చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు నాకు ఈ స్థాయికి తీసుకొచ్చారో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన కొడుకు కుమారుడు ఇవాళ పార్టీ పెట్టి ఇవాళ
పోన్లే. పార్టీ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా ఆయనకు సహకారం అందించాలి, ఆయనతో ఉండాలని భావంతో నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను తప్ప పోన్లే, మరో ఉద్దేశం కాదు. నేను నేను వేరే మీకు పార్టీకి ఇచ్చిన వెళ్ళలేదు. సర్టిఫికేట్ నాకు కి అనేక మీరు ఇచ్చిన అవకాశాలు ఈ వేరే రిప్లై పార్టీలో కి వచ్చాయి. కాదు, నేను మీకు ఇచ్చిన సర్టిఫికేట్ కి మీరు ఇచ్చిన ఈ రిప్లైకితో ఎవరు వచ్చినా మీ టికెట్ కు డోకాలేదు ఇంకా. అంతవరకు మీకు సేఫ్ సైడ్ సేఫ్ ప్యాసేజ్ దొరికింది. ఎనీవే బట్ నిత్యం ప్రజల్లో ఉన్నాను సార్, నిత్యం ప్రజల్లో ఉన్నాను, ప్రజల కోసం కష్టపడుతున్నా, ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ప్రజల్లో గెలుస్తానంటే నమ్మకం ఉంటేనే నాకు టికెట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. గెలవరన్నప్పుడు ఎవరు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. రైట్. వెంకటరెడ్డి గారు మీరు వైసీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు. మీరు వైసీపీ నుంచి అఫ్ కోర్స్ కొద్ది కాలమే ఉన్నారా, కొద్ది రోజులే ఉన్నారా, మీకు అదే 6 months ఉన్నారా, మీకు రాజకీయ అనుభవం ఎంత ఉంది, ఇవన్నీ ఇమ్మెటీరియల్. వెళ్ళారు, దానికి తోడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. వీళ్ళు మారుతున్న పరిస్థితులు చూస్తుంటే అందులోంచి ఇందులోకి వస్తున్నారు. నిన్నటిదాకా ఉన్న ఆదిశేషగిరిరావు లేకపోతే ఇంకెవరో 4-5 ఈ మధ్య జరిగినాయి కదా, వాళ్ళేమో ఈ పార్టీలోకి వస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళేమో అక్కడికి వెళుతున్నారు. ఆల్రెడీ ఒక 23 మందిని తెలుగుదేశం పార్టీ తీసుకొని మంత్రి పదవులు ఇచ్చింది, ఒక 5గురికో 6గురికో. ఆ 23 మందిలో ఒక 6గురు మళ్ళీ లైన్లో ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. వెళ్ళిన వాళ్ళేమో అసలు చంద్రబాబు పాలన దుర్మార్గ పాలన, అరాచక పాలన, అసలు అలాంటి పాలనలో అది ప్రజాస్వామ్యమే కాదని మాట్లాడతారు. 5 ఏళ్ళు అనుభవించి అలాంటి పాలనే కాదు, ఇలాంటి పాలన దేశ చరిత్రలో లేదని చెప్తారు. వీళ్ళేమో వెళ్ళిన తర్వాత అవకాశవాదులు వాళ్ళు, అసలు వాళ్ళ రాజకీయాలకు పనికిరారు, వీళ్ళని అజ్జేయాలి, వీళ్ళని ఇచ్చేయాలి వీళ్ళు మాట్లాడతారు. సో వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వెంకటకృష్ణ గారు, పార్టీ మారే వాళ్ళు 3 అంశాలు అంటే జనరల్గా ఉంటుంది. ఒకటి సిద్ధాంతాలు నచ్చక, 2 పార్టీల విమల్ లేక, 3 పూర్తిగా అవకాశాల కోసం, అంటే ఏ రోజుకి ఆ రోజు అవకాశాల కోసం, వ్యక్తిత్వం లేక, అంటే అదే అవకాశాల కోసం అంటే అన్ని వదులుకున్నట్టుగా, అన్ని వదులుకున్నట్టు, సిగ్గు శరము మానము అన్ని వదులుకున్నట్టుగా అవకాశాల కోసం అన్నప్పుడు. 1 విమల్ లేక, 2 సిద్ధాంతాల మీద, 3వది అవకాశాల కోసం. సిద్ధాంతాల కోసం అనేది నాకు తెలిసి 70s లోనే వెళ్ళిపోయింది అనుకుంటాను, 70s 80s తర్వాత ఇమన్ లేకపోవడం అనేది ఎప్పుడు ఉంటుంది. అయితే అది చాలా తక్కువ శాతం ఉంటుంది, ఒక 5% ఉండొచ్చు. ఎందుకంటే అవకాశాల కోసం ఇమన్ లేకపోయినా కూడా కంటిన్యూ అవుతుంటారు చాలామంది. తలదించుకొని కూడా చాలా కొన్ని మానం పోగొట్టుకొని సిగ్గు వదిలు ఇంకా ఏదైనా పదజాలం మాలొచ్చు వెంకటకృష్ణ గారు. ఇక్కడ ఏం సెన్సార్ ఏం లేదు, ఇలాంటి అది ఎవరైనా అసెంబ్లీలోనే వాడుతున్నారు, నా చర్చలో వాడడం తప్పు కాదు. 3వది వచ్చేసరికి అవకాశాల కోసం, ఇది 95% ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే అధికార పార్టీలోకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఆర్థికంగా బలపడటం కోసమో, పనులు చేయించుకోవడం కోసమో, అధికారాన్ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్తుంటారు. అదే ఒక ప్రతిపక్షంలోకి వస్తున్నారంటే, ఒకటి ఆ పార్టీ అన్న ఓడిపోతుందని అనుకోవాలి, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వస్తున్నారంటే, లేదా ఆ వ్యక్తులకు అక్కడ టికెట్లన్నా రాకపోతున్నట్టు ఉండాలి, లేదా టికెట్లు వచ్చినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు ఆ పార్టీ పోటీ చేస్తే వీళ్ళ వరకు ఓడిపోవడానికన్నా అవకాశం ఉండాలి. ఈ 3 కారణాల్లో ఉంటుంది. అయితే ఈ 3 కారణాలు ఒకే వ్యక్తికి అందరికీ వ్యక్తులకి అప్లికేబుల్ అవుతుంటే కాదు. నియోజకవర్గానికి పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు పార్టీ ఓడిపోతుందని వాళ్ళ అసెస్మెంట్ ప్రకారం రావచ్చు, కొన్నిసార్లు వాళ్ళకి టికెట్లు రాకపోవచ్చు, కొన్నిసార్లు టికెట్ వచ్చినా కూడా ఆ వ్యక్తి గెలవలేకపోవచ్చు ఆ పార్టీ గుర్తు మీద అయితే, ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న వ్యతిరేకత ఉంటుంది. అదేవిధంగా వేరే పార్టీకి వచ్చేసినట్లయితే యాంటీ ఇన్కంబెన్సీ ఈ పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఈ పార్టీ గుర్తు మీద అయితే అతనికి ఈజీ అయితే ఒకటి ఉంటుంది. అయితే ఇది జరుగుతున్న తంతు వెంకటకృష్ణ గారు. అయితే గతంలో ప్రింట్ మీడియా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వచ్చినప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏదో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు లేకపోతే జర్నలిస్టులు నిత్యం రాజకీయ నాయకులతోటి ఉండే వాళ్ళకే అప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి కమెంట్లు చేశారు అవతల పార్టీ మీద కానీ లేకపోతే ఏ పరిస్థితులు వెళ్ళారని మీలాంటి వాళ్ళకే దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సాధారణ ప్రజలకు కొంత రాజకీయాల దగ్గర చూసే వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకు మర్చిపోతారు ప్రింట్ మీడియా అయితే. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తికి, కుగ్రామంలో ఉన్న వ్యక్తికి కూడా, మీరు ఇందాక చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రవాది అన్న వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా రాజకీయాల నుంచి వెలేయాలన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఊరేయాలన్నారు, ఇవన్నీ కూడా యూట్యూబ్లో కొడితే ఫటాఫట వచ్చేస్తున్నవి. ఆక్రోశంతో అన్నారు, ఇంటెన్షన్లుగా అన్నారు, క్లియర్గా ఉన్నాయి మొత్తం వర్డ్ టు వర్డ్. అందులో మళ్ళా నేను ఆ ఉద్దేశంతో కాదు ఈ ఉద్దేశం కాదు అంటానికి కూడా వీలు లేనంతగా నీట్గా రికార్డెడ్ ఎవిడెన్స్. మరి వీళ్ళు ఎట్లా తలకాయలు పెట్టుకొని ఈరోజు మళ్ళీ అదే వ్యక్తులు వచ్చేసి ఈరోజు మాట్లాడుతున్నారు. ఏది అసలు వాళ్ళు మర్చిపోయినా జనాలు మర్చిపోయిన రికార్డ్స్ ఇమ్మీడియట్గా ఎక్కడ. నిన్నైతే అవంతి శ్రీనివాస్ గారు అట్లా మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది.
అలా మాట్లాడిన మాటల్ని అన్నవాళ్ళు మర్చిపోతున్నారు, జనాలు కూడా మర్చిపోతారేమో. కానీ పడిన వాళ్ళు ఎలా మర్చిపోతున్నారు? పడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మర్చిపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎలా మర్చిపోతున్నారు? వీడు నన్ను ఉరిదీయాలన్నాడు కదా, నా పార్టీలో తీసుకోవడం ఏంటని ఆయన ఎందుకు ఆలోచించట్లేదు? ఆసక్తికరమే ఇదంతా. యా, ఆ పాయింట్గా వస్తున్నాను. సో ఇది ఇక వచ్చేసరికి ఏమిటంటే రాజీనామాలు చేసి వస్తున్నామన్నారు. నాకు తెలిసి వెంకటకృష్ణ గారు ఒక శిల్పా చక్రమోహన్ రెడ్డి గారు తప్పితే, చక్రపాణి గారు రెడ్డి చెప్తే 5 సంవత్సరాల 9 నెలల పదవులు వదిలిపెట్టుకున్నారు వాళ్ళు. కరెక్ట్. ఇక ఈ రోజు వీళ్ళు చేసిన రాజీనామాలను చూసేవారు నెల 2 నెలలు పొందిన కూడా నెల 2 నెలల పదవులోకి అసలు దాన్ని రాజీనామా చేసి వస్తున్నాం అంటమే దుర్మార్గం అంటాను. ఒక శిల్పా చక్రపాణి రెడ్డి గారితే కరెక్ట్. ఎందుకంటే వారు చాలా ఖర్చు పెట్టి 3 నెలల పదవి తర్వాత వదులుకున్నారు. అది రాజీనామా అంటే, పార్టీకి పదవికి రాజీనామా అంటే. అంతేగాని నెల 2 నెలలు చేసేసి రావడం అనేది కరెక్ట్ కాదని అది చెప్పుకోవడం కూడా పెద్ద విషయం లేని అంశం. ఇక ఇంకొక అంశం వచ్చేసరికి ఈరోజు వైకాపాలోకి ఎవరైతే వస్తున్నారు వెంకటకృష్ణ గారు, ఈరోజు వచ్చే వాళ్ళందరూ నాకు తెలిసినంత 99% ఏదో ఒక నియోజకవర్గానికి టికెట్ కన్ఫామ్ అయితేనే వస్తున్నారు. టికెట్ కన్ఫామ్ కాకపోతే ఎవరు కూడా చంద్రబాబు గారిని వ్యతిరేకించో లేకపోతే ఇక్కడ సిద్ధాంతాలు బాగా నచ్చి ఎవరు రావట్లేదు. నాకు తెలిసి వచ్చే వాళ్ళు 100% టికెట్ను ఆశించే వస్తున్నారు వీళ్ళెవ్వరు కూడా. అందులో రెండో అనుమానం లేదు. మరి ఇదే పార్టీలో 9 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తులు ఏమవ్వాలి? మనం మాట ఇచ్చాము, మరి మాట తప్పమన్న వ్యక్తులు మరి వాళ్ళు ఎక్కడ రోడ్డున పడాలి? ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా. ఈరోజు నన్ను చూసే ఓటేస్తారు, నా పార్టీని చూసే ఓటేస్తారు. ఈరోజు అన్నం మరి దానికి సమాధానం ఏముంటుంది? రైట్ వెంకటరెడ్డి, ఇది ఒక అంశం. ఒక్క పాయింట్ వెంకటేష్ గారు, జస్ట్ హాఫ్ మినిట్ ఒక్క పాయింట్ క్లోజ్ చేస్తారు. రాజీనామాల అంశానికి విశ్వరూప్ గారు సమాధానం చెప్పాలి. వెంకటేష్ గారు ఒక ఎంపీ పార్టీ మాట్లాడితే 14 లక్షల మంది రిప్రజెంట్ చేస్తుంటారు. ఒక ఎమ్మెల్యే అంటే దాదాపు 2 లక్షలు. ఒక జెడ్పీటీసీ అంటే 40,000 మంది. మరి కాంగ్రెస్ లో గెలిచిన జెడ్పీటీసీలు 100 మంది ఈరోజు కాంగ్రెస్ లో లేరు. ఎవరు? అవును, అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతమంది రాజీనామా చేసి వాళ్ళని రియలెక్ట్ చేయించుకున్నారంటే ఒక్కలేరు. ఈశ్వరూప్ గారు చెప్పాలి. ఒక్క జెడ్పీటీసీనైనా మీరు, మరి జెడ్పీటీసీ అంటే ప్రజల ద్వారా ఎన్నికవ్వలేదా? కాంగ్రెస్ హస్తం గుర్తు మీద ఎన్నికవ్వలేదా? ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితేనే పార్టీ గుర్తు మీద గెలిచినట్ట, ప్రజల ద్వారా ఎన్నుకున్నట్ట. వాట్ అబౌట్ జెడ్పీటీసు? వాళ్ళు కాదా? మీరు చెప్పండి ఈశ్వరూప్ గారు, మీకు తెలుసు కదా, హస్తం గుర్తు మీదనే కదా గెలిచింది వాళ్ళు. ప్రజలు ఓట్లేస్తే గెలిచింది. అంటే 40,000 అయితే తక్కువ, 2 లక్షల మంది అయితే ఎక్కువ. ఇక్కడ ప్రతిదీ అంశం వెంకటకృష్ణ గారు. బాధ కలిగినప్పుడు 40,000 అయినా, 2 లక్షల ఓటర్స్ అయినా, 14 లక్షల ఓటర్స్. అవంతి శ్రీనివాస్ కి ఓటమి తనకు వ్యతిరేకత ఎక్కువగా ఉంది, ఓటమి తప్పదని తెలుసుకునే ముందుగానే జాగ్రత్త పడి వైసీపీకి వెళ్ళారా అనేది ఒక అంశం అయితే, అసలు ఇందులో ఉన్న కుట్ర పాత్ర ఎంత, దీని వెనక బీజేపీ హ్యాండ్ ఎంత, చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న దాంట్లో నిజం ఎంత అనేది ఇంకొక అంశం. అలాగే దాదాపు ఒక 15 నుంచి 20 మందిని ఈసారి ఎలాగైనా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చబోతోంది. అలాగే విశ్లేషణలో కూడా స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలకు విపరీతమైన వ్యతిరేకత ఉంది, అవినీతి వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ వికృత పోకడల వల్ల కావచ్చు అనే చర్చలు ఉన్న నేపథ్యంలో, కొంతమందిని పక్కన పెడుతున్న నేపథ్యంలో వీళ్ళు ఇలా మారుతున్నారా అనేది ఒక అంశం అయితే, ఒకవేళ ఇక్కడ మారితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్తో గెలవాలని వెళుతున్న వాళ్ళని వాళ్ళు ఎలా గారు, చాలామంది మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీద అనేది, ఎంపీల మీద అనేది ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఎలాగైతే తెలంగాణలో చాలామంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, వీళ్ళని మార్చేస్తామని కేసీఆర్ గారు మొదట్లోనే ముందే చెప్పారు, తర్వాత మార్చలేదు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కూడా అలాంటిదే, కనీసం ఒక 30 నుంచి 40 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద అనే చర్చ దాదాపు ఒక 6 నెలలుగా జరుగుతోంది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు ఒక 30 మంది మీద పక్కన పెడతారు, లిస్టు కూడా రెడీ అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజమేంతో అబద్ధమేంతో తెలియదు కానీ వస్తోంది. అలాంటి వాళ్ళు కొంతమంది ముందుగానే స్మెల్ చేసి అక్కడ ఖర్చు పేస్తున్నారనే వార్తలు చూస్తున్నాం. అవంతి శ్రీనివాస్కు సంబంధించి పార్టీ చేసిన సర్వేలో ఈయన పరిస్థితి బాగాలేదు, ఈసారి గెలవడు అనే ఉద్దేశంతో ముందు నుంచే చర్చ జరిగింది, అది స్మెల్ చేశాడనేది ఒకటి జరుగుతోంది. అందుకే భీమిలు అడిగాడు తెలివిగా. భీమిలు అయితే గంటా శ్రీనివాస్ ఎలాగో ఒప్పుకోరు కాబట్టి పార్టీ మారొచ్చు అనే వంకతో ఇది అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కృష్ణమోహన్ ఇంకొక స్టోరీ, మళ్ళీ చీరాల కృష్ణమోహన్. సో ఇలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా వ్యతిరేకత బాగా ఉంది కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తిగత వ్యతిరేకత రెండూ తోడవుతే ఓడిపోతాం కాబట్టి, అక్కడికి వెళ్తే జగన్ ఇమేజ్ వైసీపీ ఇమేజ్ కూడా యాడ్ అవుతుంది, మనకి ఈజీగా గెలవచ్చని వెళుతున్నారని అనుకోవాలా? అది తెలిసి వీళ్ళని ఇన్వైట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా
స్ట్రాటజికల్ మిస్టేక్ ఏమైనా చేస్తున్నారా లేక కరెక్ట్గానే అనిపిస్తుందా? పొలిటికల్గా తప్పులు వాళ్ళ వ్యక్తిగతం, పార్టీ వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. రాజకీయంగా ఇప్పుడు ఒకటండి, ఇండివిజువల్స్ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. బ్లేమ్ చేయదలుచుకుంటే పొలిటికల్ పార్టీస్ని బ్లేమ్ చేయాలి. అది తెలుగుదేశాన్ని బ్లేమ్ చేసుకోవాలి, వైసీపీని కూడా బ్లేమ్ చేయాలి. ఇటువంటి రాజకీయాలని సృష్టించడం అనేది. ముందుగా నేను ఆమంచి కృష్ణమోహన్ గారి విషయం చెప్తాను. ఇందాక చందు సాంబశివరావు గారు కూడా కొన్ని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్గా ఆయన గెలిచారు, ఏదో సొంత పార్టీ ఏదో పెట్టుకున్నారు. తర్వాత ఆ సందర్భంలో ఆయన తెలుగుదేశంలోకి రావాలని అనుకున్నప్పుడు అక్కడ పోతుల సునీత గారు ఎవరైతే ఓడిపోయారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆమె చాలా రెసిస్ట్ చేశారు ఆయన రావడానికి వీల్లేదని. అయితే అధిష్టానం బలవంతంగా ఆయన్ని రుద్దారు, ఆమెని బుజ్జగించారు. తర్వాత సబ్సిక్వెంట్ గా ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాజకీయ పార్టీలు కులానికి డబ్బుకి విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం మూలన ఈ పరిస్థితి దాపురించింది. అదేవిధంగా అదే నియోజకవర్గంలో చీరాల్లో వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎడం బాలాజీ అనేటువంటి వ్యక్తి, ఆయన దాదాపుగా మొన్నటి వరకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పార్టీ కార్యక్రమాలకి ఖర్చు పెట్టుకున్నారు. ఈ రోజు తెలుగుదేశం ఏం చేసింది, సునీత గారిని తీసుకెళ్లి అమ్మా నువ్వు ఈ నియోజకవర్గానికి రావద్దు, నువ్వు ఎమ్మెల్సీకి వెళ్ళిపోవని ఆయన్ని అకామిడేట్ చేయడం కోసం వారిని పంపించారు. ఇక్కడ ఎడం బాలాజీ అనేటువంటి వ్యక్తిని ఖర్చు పెట్టించి ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలు చేయించి ఆయన బలమైనటువంటి వ్యక్తి వస్తున్నాడు, ఆయన కులం ఉంది, ఈయనకంటే బెటర్ క్యాండిడేట్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు బాలాజీ గారిని పక్కన పెట్టి కృష్ణమోహన్ గారిని తీసుకోవడం జరిగింది. ఇది ఎవరండి, ఎందుకు వెళ్తున్నారు ఈ విధంగా? ఇవాళ మీరు చెప్తున్నారు మన వైజాగ్ అవంతి ఎందుకు వెళ్తున్నాడు అంటే అవంతికి దగ్గర డబ్బు ఉంది బాగా, అవంతిని అకామిడేట్ చేస్తే అతను గెలుస్తాడు అనేటువంటిది వైసీపీకి వచ్చింది. అది అందువల్ల వీళ్ళు డబ్బు గెలిపించుకుంటాడు అంటే ఏంటి? ఇవాళ వ్యక్తులు పార్టీ ప్రాధాన్యత తగ్గించి పార్టీలు వ్యక్తులకు ప్రాధాన్యత, కులానికి ప్రాధాన్యత ఇస్తున్నది. అది ఎన్టీ రామారావు గారు చేయలేదు, మొన్న కేసీఆర్ గారు కూడా చేయలేదు. వాళ్ళిద్దరిని అందుకనే ప్రజలు ఎందుకు ఇచ్చేస్తున్నారు? మీకు పార్టీ మీద నమ్మకం లేదు, వీళ్ళకి వ్యక్తులకు ప్రాధాన్యత, ఎనలేని ప్రాధాన్యత ఇటీవల కాలంలో. దీనివల్లనే మనం ఈ రకమైనటువంటి ఇబ్బందులు. దీంట్లో ఇదేంటంటే మొన్న చూసాం ఆదినారాయణ రెడ్డి గారిది, రామసుబ్బారెడ్డి గారిది, అదో పెద్ద 10-15 రోజులు. అంటే నేను అనేది అది పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు, కానీ ఈ రకమైనటువంటి రాజకీయాల వల్ల కులానికి ధనానికి ప్రాధాన్యత ఇవ్వటం వలన కొంతమంది వ్యక్తులు ఇటు నుంచి అటు నుంచి ఇటు జంప్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవాళ తోట త్రిమూర్తులు గారు కావచ్చు, వేరొకళ్ళు కావచ్చు. ఎందుకంటే పార్టీ సింబల్. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు అనేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకండి, పార్టీ సింబల్ చూసి ప్రజలు ఓట్లేస్తారు అనేవాళ్ళు. అదేవిధంగా మన కేసీఆర్ గారు ఏం చేశారు, అభ్యర్థులు ఎవరనేటువంటిది ప్రజలు చూడాలి, అందుకనే ఆయన 40 మందిని మారుస్తారు, 50 మందిని మారుస్తారు అని వచ్చినప్పటికీ టాక్ వచ్చినప్పటికీ ఆయన ఎవరిని మార్చలేదు, ఏదో 4-5 మార్చారు. మరి బ్యాడ్ పెర్ఫార్మెన్స్ లేకపోతే వేరే కారణాల వల్ల. ఇవాళ 30-40 మందిని తెలుగుదేశం మార్చచ్చు, లేకపోతే వైసీపీ ఎందుకు మారుస్తున్నారండి వీళ్ళందరినీ? ఎందుకు పార్టీ మీద నమ్మకం లేదంటే అక్కడ బలమైనటువంటి అభ్యర్థి కావాలి, గెలిచే గుర్రాలు అనేటువంటి దాని మీద ఎవరైతే డబ్బులు బాగా ఖర్చు పెడతారో, ఎవరైతే రౌడీజం చేయగలరో, లేకపోతే కులాన్ని బాగా వాడతారో వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి ఇటువంటి అన్ని బయటకు తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. కొంచెం రెడిక్యులస్ గాను వింతగా కూడా అనిపిస్తూ ఉంది. అక్కడేమో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని తీసుకుంటారు, పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉంటే, ఇక్కడేమో ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని తీసుకుంటారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు జనసేనలో ఉంటే. అంటే తనకంటూ ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుని దాదాపు 3,500 కిలోమీటర్లు 360 రోజులు నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీకి ఒక ఇమేజ్ వచ్చింది, డెఫినెట్గా ఇమేజ్ వచ్చింది. ఇగో అధికారంలోకి వస్తామనేంత ధీమా రాగలిగారు దీంతో, పాదయాత్రతో కానీ, నవరత్నాలనండి, లేకపోతే ఇంకోటనండి అని. వాటన్నిటిని చూసి మంచి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్న క్యాడర్కి ఇలాంటి చేరికలతో డ్యామేజ్ అవ్వదా? ఎందుకు అవుతండి? ఇప్పుడు విశ్వరూప్ గారు చెప్పారు, వారికి ఏంటంటే పెద్ద మనసు ఉంది, బలమైనటువంటి క్యాండిడేట్ ఇస్తారు. మిగతా వాళ్ళు ఆ విధంగా ఉంటారండి. ఎందుకంటే పార్టీని మోసారు, ఇంతకాలం మోస్తా వస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తగా, నాయకులుగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అందరిని మొబిలైజ్ చేసి సమయాన్ని, ధనాన్ని ఉపయోగించుకొని వస్తే తీరా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని పక్కన పెట్టేసి వేరే వాళ్ళు వచ్చే వాళ్ళని తీసుకోవడం ఏంటండి? అది అందువల్ల ఇవాళ ఇండివిజువల్స్ అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం లేదండి. దే హ్యావ్
టు అంటే ఏ పార్టీ వాళ్ళ తెలుగుదేశాన్ని కానివ్వండి వైసీపీ కానివ్వండి వాళ్ళ కులానికి ధనానికి పెద్దపీట వేస్తున్నది. దాని వల్లనే వీళ్ళల్లో విచ్చలవిడితనంగా పార్టీలు మారటానికి మా దగ్గర డబ్బు ఉన్నది, మా దగ్గర కులం ఉంది, మాకు వర్గం ఉంది అనేటువంటి దాంట్లో ఎవరైనా మమ్మల్ని తీసుకుంటారు అనేటువంటి ఒక భరోసా వచ్చేసి విక్రమ్ గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యమూర్తి గారు, దీంట్లో బీజేపీ కుట్ర ఉంది అనే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి? సో మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నేనేందుకు అడుగుతున్నానంటే బీజేపీ ప్రతినిధి కాదు నా రియాక్షన్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏం జరిగినా సరే అంటే నా రియాక్షన్ అడిగారు కాబట్టి చెప్తాను. చెప్పకపోతే చెబుతురు నా దయాకు చెబుతురు డౌట్ పడుతున్నారు. డౌట్ కాదు, నేను సరదాగా అన్నాను. ఎందుకంటే దానికి అసలు అర్థం పర్థం లేని ఆరోపణ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ఏం జరిగినా సరే, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏం జరిగినా సరే విదేశీ కుట్ర అనేవారు, విదేశీ హస్తం ఉంది అనేవారు. సో ఆ రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి హస్తం గుర్తొచ్చింది. సో కాబట్టి ఇదే ఫోబియా ఈయనకేంటంటే మోదీ ఫోబియా పట్టుకుందండి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఇవాళ ఒకటి మనం చూడాలి, ఇవాళ వెళుతున్నారు సరే, ఇవన్నీ సహజం అండి, పార్టీలు మారటం ఎన్నికల ముందు సహజం. సరే, మీరు మారిన దాని మీద చర్చ పెట్టడం కూడా న్యాచురలే. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఇవాళ ఏమో నేను ఇంకో సామెత చెబితే మీరు ఊరుకోరు. అది అంటే నేను చేస్తే ఒకటి నువ్వు చేస్తే ఒకటి అది వద్దులేండి, కానీ చెప్తున్నా మీకు బూతులు వద్దు, కానీ ఇది జరిగేది మాత్రం బూతులే. ఎందుకంటే ఈ రకంగా ఈయన తీసుకుని 23 మందిని తీసుకుని ఎన్నికల ముందు తీసుకున్నారా, ఎన్నికల మధ్యలో తీసుకున్నారా చేసి ఇవాళ ఈ రకంగా నన్ను వదిలి వెళ్ళిపోవడానికి వీళ్ళు కారణం, వీళ్ళంతా కూడా ఇదని అసలు ఏ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారండి, ఏ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఇది మనం ఆలోచించాలి కదా. నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వు నిస్వార్థంగా కనుక చేస్తే నీకు అనేటువంటి హక్కు ఉంటుంది. ఈ రోజున ఏ రకమైనటువంటి నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉందండి? దీని మీద మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఎందుకంటున్నానంటే ఇది సహజం ఈ వెళ్ళటం. ఎందుకంటే ఇవాళ చేతులారా చేసుకున్నటువంటిది ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ పార్టీ ఎందుకు మారుతున్నారు? ఎంపీలు గెలుపు అవకాశం కోసం మారుతున్నారు. ఏది గెలిచే గుర్రం దానిలో ఎక్కాలి అని వాళ్ళ ఉద్దేశం, అందుకోసమే మారుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మునిగిపోయేది. వీళ్ళేమంటారు, గెలిచే పడవ నుంచి మునిగే పడవలోకి వెళ్తున్నారని వీళ్ళు అంటారు. నిన్న అదే పడవను ముంచడానికి ఎడుతున్నారంటారు, ఆ పడవను ముంచడానికి అదే అని వీళ్ళు అంటారు. నిన్న యనమల స్టేట్మెంట్ అది. అయితే ఈరోజు ఇందాక మన రెడ్డి గారు చెప్పినట్టు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు సిద్ధాంతాలు అనేవి పోయినాయి సార్. ఇదివరకు చాలా సిద్ధాంతం ప్రాతిపదికగానే ఉండేవారు. చివరికి మీరు కూడా సిద్ధాంతాలు మీకు చెబుతున్నాను. ఇవాళ నేను మమ్మల్ని నాలాంటి కార్యకర్తను కానీ నాలాంటి వాళ్ళని ఏ పార్టీ కూడా ఎంత ప్రలోభ పెట్టినా కూడా పార్టీ ఆ ఉద్దేశంతో కాదు, మిమ్మల్ని ప్రలోభ పెడితే మీరు వెళ్తారని కాదు. మీకు ఒక సిద్ధాంతం ఉండేది ఇంతకు ముందు, పార్టీలో ఎవడన్నా పదవిలోకి రావాలి అని అంటే దానికి ఒక నిర్మాణము, ఏదో ఆ కుటుంబం ఆర్ఎస్ఎస్ కుటుంబంలో పనిచేసి ఒక కార్యకర్తగా కాదు కానీ అదే మొదటి నుంచి ప్రాతిపదిక నిజాయితీ ఏమో మొహమ్మద్ రాసి ఉంటుంది ఇందాక అన్నట్టు, అది కాదు కానీ ఒక కింది స్థాయి నుంచి నిర్మాణమై రావాలని కమ్యూనిస్ట్ పార్టీలది మీది ఇంచుమించు ఒకే సెటప్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఉదాహరణకు అన్నా లక్ష్మణ్ గారిని తీసుకుందాం. రేపు అక్కడికి వెళ్తాడని బ్యానర్లు కట్టారు సార్, నా తెల్లారిపాటికి ఇక్కడ ఉన్నారు. సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉండటం కాదు వెంకటకృష్ణ గారు, ఏకంగా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు అయిపోయారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు, మీ పార్టీలో కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి మీ పార్టీలోకి వచ్చారు. రైట్, బాగానే ఉంది, వచ్చారు అనుకుందాం. ఆయన భర్త వెళ్ళి ఇప్పుడు అక్కడ వైసీపీలో ఉన్నారు. దాంతో వీళ్ళకి అనుమానం అనుకుంటా, బహుశా అదే అనుమానం అనుకుంటా. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్. పురంధేశ్వరి గారు పార్టీలో చేరిన తర్వాత వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైనా పార్టీలో కార్యక్రమాల్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు కొంతకాలం బీజేపీలో అంతకు ముందు వేరు, ఇప్పుడు ఆయన బీజేపీలో లేడు. 98లో లేడు అని అంటే భువనేశ్వర్ గారు తెలుగుదేశంలో లేరు అని వాళ్ళంటే ఎంత నవ్వులాటగా ఉంటుంది సార్. ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు మా అధ్యక్షుడు కానీ భువనేశ్వర్ గారికి మా పార్టీతో సంబంధం లేదు అని ఇదే చందు సాంబశివరావు గారు అంటే నేను ఊరుకుంటానా? మీరు ఊరుకుంటారా? నేను ఒక విషయం చెప్తాను సార్. ఇక్కడ నేను అన్నది ఆయన బీజేపీలో సభ్యులు కాదు. ఇప్పుడు ఒక రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు, ఒక విశ్లేషకుడు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా బీజేపీ కార్యక్రమాలకు రావటం కానీ చేయటం కానీ చేయలే. రెండోది ఇదేమి కొత్త కాదండి. ఇప్పుడు మాధవరావు సింధియా, విజయరాజ సింధియా తల్లి కొడుకులు. ఇప్పుడు ఆవిడ మా పార్టీలో ఉండగా మాధవరావు సింధియా తల్లి కొడుకులు, తల్లి కొడుకులు, అన్నాదమ్ములు, అది వేరు సార్. భార్యాభర్తలు అనేది అది కదా. సరే, ఓకే, పురంధేశ్వరి గారి గురించి కాదు కానీ చర్చ వారి గురించి కాదు కానీ అంటే వాళ్ళు అనడానికి ఇలాంటి ఏమైనా స్కోప్ ఇస్తున్నాయి. ఇంకోటి కూడా చెప్తాను. సుష్మా స్వరాజ్ గారి భర్త స్వరాజ్ కౌశల్ అనేటువంటి ఆయన వేరే పార్టీలో, సోషలిస్ట్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు.
ఉన్నా కూడా ఆవిడ మరి మా పార్టీలో యాక్టివ్గానే ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తలు ఉండటం, వేరే పార్టీలో ఉండటం అనేది. సో మాకు సంబంధించినంత వరకు మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత నిబద్ధతతో ఉన్నారు ఇదే మేము చూస్తాం. ఆవిడ చాలా నిబద్ధతతోటే పార్టీ కోసం పనిచేస్తున్నారు పురంధేశ్వరి గారు. సో కాబట్టి ఏ రకమైన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్యూ కిందకైనా మేము చూస్తాం, అంతే తప్ప దానిలో ఏం తప్పేం లేదు. పర్చూరులో ఆయన పేరేంటి, వాళ్ళ అబ్బాయి పేరు హితేష్ చెంచురామా, హితేష్ చెంచురామ్. ఆయన వైసీపీ క్యాండిడేట్ గా నిలబడితే అక్కడ బీజేపీ క్యాండిడేట్ ప్రచారం చేస్తారా పురంధేశ్వర్ గారు, కొడుకు తరపున ప్రచారం చేస్తారా? చూద్దాం. ఎందుకంటే సార్ చరిత్ర అనేది గతమే కాదు భవిష్యత్తు కూడా చరిత్ర నిర్మాణం అవుతుంది. హరికృష్ణ గారి కూతురు జరిగింది కదా, ప్రచారం చేశారు. ప్రచారం చేసి మేనగోడలు వేరు, సొంత కొడుకు వేరు, చాలా ఉంటాయిలేండి సార్. దాంట్లో చాలా రాజకీయం ఉంటుంది. చూద్దాం. ఎనీవే ఇక్కడ ఒక అంశం ఏంటంటే బీజేపీ కుట్రని ఎలా అంటారు మీరు? ఇప్పుడు వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు, వెళుతూ 4 మాటలు అనిపోతున్నారు. చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదనో, అవినీతనో, అక్రమాలనో మాట్లాడిపోతున్నారు. దాన్ని ఏంటి అలా చెప్పాలి కానీ దాన్ని బీజేపీకి చుట్టడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది? సార్ నేను ఇందాక అందుకని ఆమంచి గారి విషయంలో ఆ మాట అనలేదు, నేను అవంతి విషయంలోనే మాట్లాడాను. ఎందుకంటే అవంతి గారు హైదరాబాద్లో కొన్ని ఇబ్బందులకు గురవుతున్నాడు, కేసీఆర్ని వాడుకున్నారు, కేసీఆర్ ద్వారా ఆయన్ని ఆమ్ ట్విస్ట్ చేసిన మాట వాస్తవం. ఆయన ఇన్నాళ్ళు ఎందుకు రెసిస్ట్ చేసాడో కూడా చెప్తాను నేను. అనకాపల్లి తనకు కావాలని, అనకాపల్లిలో పోటీ చేయాలనే కోరిక ఉన్నప్పటికీ అక్కడున్న కారణాల వల్ల తను కొద్దిగా బలహీనమయ్యాడు. సీట్ వస్తుందో రాదో, పార్టీ ఇస్తుందో ఇవ్వదో అనే అనుమానం ఒకటి, సర్వేల ఫలితం ఒకటి, దీన్ని అదునుగా చూసుకుని కేసీఆర్ కొద్దిగా ఒత్తిడి చేయడం ఒకటి. ఇది చేస్తున్న క్రమంలో కేసీఆర్ ఒక్కడే చేసాడని కూడా మేము అనుకోవట్లేదు. కేసీఆర్ మొత్తం టీం ఇది మోడీ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు. దాంట్లో అది మా అభియోగం, మాకున్న సమాచారం దాన్ని మేము మాట్లాడుతున్నాం. అది అవునో కాదో టైం విల్ టెల్. చెప్పండి, తప్పేం లేదు. కాబట్టి అవంతి శ్రీనివాస్ గారి విషయంలో ఆమ్ ట్విస్టింగ్ జరిగింది. ఇక్కడ కూడా అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇందాక వెంకటరెడ్డి గారు అసలు సీట్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బీజేపీతో మీ పొత్తు కొనసాగుతున్నప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మీ వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు, ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు, బీజేపీ మంత్రులుగా ఉన్నప్పుడు వైసీపీ నుంచి 23 మందిని మీరు తీసుకున్నారు. 4-5 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కానీ అప్పుడు బీజేపీ సపోర్ట్తో చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి అనలేదు. ఐ డోంట్ నో ఎందుకనలేదు. చంద్రబాబు గారు చేసేదే కుట్ర అయితే చంద్రబాబు నాయుడు కుట్ర కదా, ఇది ప్రజాస్వామ్యము, రాజ్యాంగము ఇలా మాట్లాడారు. కానీ దీని వెనక బీజేపీ కుట్ర ఉందని ఆయన అప్పుడు అనడు, ఇప్పుడు అనడు, రేపు అనడు. ఎందుకంటే ఆయనకున్న భారం అలాంటిది, ఆయనకున్న గుదిబండ అలాంటిది, ఆయనకున్న కేసులు అధికార పక్షాన్ని వ్యతిరేకించేంత ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశం అంతా మాట్లాడుతున్న విషయాల మీద ఎందుకు మాట్లాడండి? రైట్. విశ్వరూప్ గారు దీంట్లో బీజేపీ కేసీఆర్ కలిసి జగన్ కలిసి ఆడుతున్న కుట్ర అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీంట్లో బీజేపీ కుట్ర ఉందా? అవంతి శ్రీనివాస్ గారి విషయంలో అదేలే, అవంతి శ్రీనివాస్ ముందుకు చాలా మంది సమాధానం మీరే చెప్పారు. నేను చెప్తే వేరు సార్, మీరు దానికి సమాధానం సాక్షాత్తు మీరే సమాధానం చెప్పారు. మీ సమాధానంతో మేము ఏకీభవిస్తున్నాం. ఈనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఎదుర్కొన్నారు తప్ప ఏ కుట్రలైనా ఒకరి మీద అభియోగం మోపలేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయంతో అని, కేంద్ర ప్రభుత్వంలో బలమైన శక్తి ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని, ఆ రోజు సోనియా గాంధీ గారిని ఎదిరించి నిలబడినటువంటి ఏకైక మనగడ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు సాక్షాత్ నీకు జైలు కావాలా, పార్టీ కావాలంటే నేను జైలుకైనా వెళ్తాను తప్ప నేను మీ పార్టీలోకి రానని చెప్పి నిష్కలంగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాంప్రమైజ్ అయితే కేంద్ర మంత్రి అయ్యేవారు, అదే విధంగా ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. పార్టీ మారిన ప్రతి వాళ్ళు ఇలా క్లెయిమ్ చేసుకుంటే మేము బెదిరించి వచ్చాము, మేము అధిష్టానాన్ని ధిక్కరించి వచ్చాము, మేము చాలా అవన్నీ పిచ్చి మాటలు అవకాశవాదంగా చేశారు అనుకుంటే అంతవరకు వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దేశం కోసం, రాష్ట్రం కోసం వచ్చాడా? ఆయనకి సీఎం పదవి ఇవ్వలేదు కాబట్టి వచ్చాడు. ఇట్స్ ప్లెయిన్ అండ్ సింపుల్. దయచేసి నేను మాట్లాడినప్పుడు
వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను వెళ్ళినాను కదా, నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే, ఓకే. వాళ్ళు స్టూడియోలో ఉన్నారు, వాళ్ళు స్టూడియోలో ఉన్నారు. ఐ రెస్పెక్ట్ యూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించో ఇంకోటి గురించో భయపడే వ్యక్తి అయితే, రాజీ పడే వ్యక్తి అయితే ఎప్పుడో కేంద్రంలో మంత్రి ఉండేవారు, అదే కాడ ముఖ్యమంత్రి కూడా అయ్యే ఉండేవారు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఉండేవారు. కానీ కేసుల గురించి కానీ దేని గురించి కూడా భయపడకుండా తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ముందుకెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ వాళ్ళు వ్యక్తిగత లాభం కోసమో వాళ్ళ పార్టీ లాభం కోసమో ఈవేళ మోడీ గారికి ప్రజాదరణ తగ్గుతుంది కాబట్టి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, దుగ్గరాజపట్నం పోర్టు ఇవ్వలేదు కాబట్టి, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు కాబట్టి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాబట్టి ఆ వ్యతిరేకతను మాకు కూడా అంటకట్టాలన్న ఉద్దేశంతో ఈవేళ తెలుగుదేశం పార్టీ మా మీద అసత్య ఆరోపణ చేస్తుంది తప్ప, మేము మాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవ వ్యక్తులు, ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజా తీర్పు మీద నమ్మకం ఉంది. అందుకని మేము ఒక్కడిగానే వెళ్తున్నాం తప్ప ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోలేదు. అదేవిధంగా ఇందాక బ్రేక్ ముందు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఈవేళ చట్టసభలంటే శాసనసభ పార్లమెంటే వస్తాయి తప్ప స్థానిక సంస్థలు రావు. స్థానిక సంస్థలు వేరు, చట్టసభలు వేరు. చట్టసభల వరకు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. చట్టసభలో ఎవరైనా సరే ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ పార్టీ మారాలంటే తప్పనిసరిగా రాజీనామా చేసి రమ్మన్నారు. దానికి నిలబడ్డం తప్ప స్థానిక సంస్థలైన జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళు కూడా మారాలని మేము అనుకోలేదు. అంటే మొరాలిటీస్ గురించి మాట్లాడలే వెంకటరెడ్డి, మొరాలిటీస్ గురించి మాట్లాడారు. ఎనీవే మొరాలిటీస్ అనేది అక్కడ నైతికత అనేది సర్పంచ్ పదవి నుంచి రాష్ట్రపతి దాకా ఉంటది. నైతికత అనేది, నైతికత లేకపోతే ఏది లేదు, అన్ని ఇడిచేసుకు తిరుగుతారంటే ఎవడేం చేస్తారు? రైట్, లీవ్ ఇట్ దేర్. వెంకటకృష్ణ గారు అంత నైతికత రాజకీయాలు ఎక్కడ ఉంది? వెంకటకృష్ణ గారు అదే నైతికత వెంకటకృష్ణ నైతికత రాజకీయాలు ఎక్కడ ఉంది? అంతేకాదు ఒక పార్టీ మీద నెగ్గిన వ్యక్తుల్ని సాక్షాత్తు గవర్నర్ గారు ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు? కరెక్ట్ యు ఆర్ రైట్. యు ఆర్ రైట్ సార్, యు ఆర్ రైట్ 100%. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ చేసే ఆ కార్యక్రమాలని గవర్నర్ చేయకూడదు. కానీ మీరు కూడా చూస్తూ ఊరుకున్నారు కదా. మీరు కూడా గవర్నర్ ఎందుకు నిలదీయలేకపోయారు? తెలంగాణలో గాని ఇక్కడ గాని మంత్రులుగా చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాం? నిలదీయలేకపోయారు. గవర్నర్ నిలదీస్తాం, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాం, ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. రైట్. ఇక్కడ విక్రమ్ గారు చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ దూకుళ్ళ వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే అంశం వచ్చినప్పుడు 23 మందిని చేర్చుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆలోచన వేరు. ఏమని ఈ పైకి చెప్పే మాటలు అభివృద్ధితో అవే ఉంటాయి, కానీ విషయం ఏంటంటే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, అందరినీ అకామిడేట్ చేయొచ్చు అనుకున్నారు. బీజేపీ వాళ్ళు అది కాస్త తుస్సుమనిపించారు. దాంతో లాభం కంటే నష్టం జరిగింది. ఇప్పుడు అక్కడ సెట్ చేయలేక మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఆదినారాయణ రెడ్డి, రామసుంబారెడ్డి ఎగ్జాంపుల్, అది ఇప్పుడు దాదాపు ఒక 15 నియోజకవర్గాల్లో ఆ సిచ్యువేషన్ కనపడతా ఉంది. దానివల్ల లాభం కంటే నష్టం జరిగిందనేది ఇప్పుడు తల బాదుకుంటున్నారు. సేమ్ అదే పరిస్థితి వీళ్ళు వెళ్ళడం వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అంటే అక్కడ రెబల్స్గా నిలబడతారో తెలియదు. ఇప్పుడు దాకా మీరు ఇందాక చెప్పారు చీరాల్లో బాలాజీ, ఎడం బాలాజీ, లేకపోతే ఇంకో చోట ఇంకొక ఆయన, ఇక్కడ నీలకంఠ ఆయన పేరేంటి, గుంటూరులో రెడ్డి ఆయన పేరు, అలాగే బందర్లో బాలశౌరి గారిని తీసుకొచ్చారు, అక్కడ ఉన్న యాస్పిరెంట్. విజయవాడలో ఆల్రెడీ వంగవీటి రాధా ఆల్రెడీ టేస్ట్ చూపించాడు. ఇలాంటి ఇంకెన్ని చూస్తామో తెలియదు. అలాగే రేపు భీమిలో ఏం జరుగుతుందో తెలియదు, రామచంద్రాపురంలో ఏం జరుగుతుందో తెలియదు. సో ఇలాంటివి అక్కడ కూడా లాభం కంటే నష్టమే ఉంటుందేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుభవిస్తుంది ఆల్రెడీ వాళ్ళని తీసుకొని. విక్రమ్ గారు పెద్ద గ్యాంబుల్ ఇది, పార్టీలు చేసినటువంటి గ్యాంబుల్. చెప్పండి విక్రమ్ గారు చెప్పండి. అది ఇది పెద్ద గ్యాంబుల్ అండి, పొలిటికల్ గ్యాంబుల్ ఇదంతా. రెండు పార్టీలు కూడా చేస్తున్నాం ఈ రాష్ట్రంలో. దాదాపు విశ్వరూప్ గారు మీరు ఆగండి. విశ్వరూప్ గారు మిమ్మల్ని అడగలేదు, విశ్వరూప్ గారు మిమ్మల్ని అడగల, విక్రమ్ గారిని అడిగాను. యా విక్రమ్ గారు ప్లీజ్. ఇది పొలిటికల్ గ్యాంబుల్ అండి ఇదంతా కూడా. అందుకనే నేను ఇందాక ఏం చెప్తున్నా అంటే వాళ్ళ పార్టీలు, సిద్ధాంతాలు, విధానాలు ఇవన్నీ పక్కన పెట్టి ఏదో అంటే తెలుగుదేశం అధికార పక్షం కాబట్టి ముందు నేను మాట్లాడుతాను. అధికార పక్షంలో ఏమన్నారు, మేము అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏం చెప్తున్నారంటే మనం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు ఓట్లేస్తారని అంటున్నారు. ప్రజలు సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి చూసి ఓట్లు వేస్తున్నప్పుడు ఇంత ఎక్స్పెరిమెంట్ పార్టీలు చేయాల్సిన అవసరం లేదు. అంటే వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది అక్కడ తేలుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా ఈయన 3500 కిలోమీటర్లతో పాదయాత్ర చేసి నేను ప్రజలందరినీ కలిశాను, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాను, నవరత్నాలు పెడుతున్నాము, మనం వచ్చేస్తున్నాం అని అంటున్న ఆయన కూడా ఆయన ఎవరైతే బలమైనటువంటి క్యాండిడేట్ వస్తున్నారో అవంతి శ్రీనివాస్ తెలుసు, ఆయన పెద్ద కోటీశ్వరుడు, ఆయనకి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆయన వస్తే 4-5 నియోజకవర్గాలు మీరు అన్నట్టుగా డబ్బులు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇతరత్రా కూడా లాభాలు వస్తాయి అనేటువంటిది. ఈ రెండు పార్టీలు ఏంటంటే ఒక కాయిన్కి 2 సైడ్స్ లాగానే వ్యవహరిస్తున్నాయి తప్ప అందులో పెద్దగా ఏమీ లేదు. అందువల్ల ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ ఫిరాయింపుల వల్ల వచ్చినటువంటి సమస్యలని గట్టెక్కించడానికి రెండు పార్టీల్లో కూడా సతమతం అవుతున్నారు, అడ్జస్ట్ చేయడానికి చేస్తున్నారు, చివరి నిమిషంలో కూడా అభ్యర్థులు మారుస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆయా రాజకీయ పార్టీల్లో కష్టించి పనిచేసినటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది. వాళ్ళ అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించే ఇది కూడా లేదు, వాళ్ళ గొంతులను వినిపించేటువంటి మీడియా కూడా కనపడతలేదు. ఇవాళ అంతగా ఇవాళ ఏంటంటే ఎవరు మన అవంతి శ్రీనివాస్కి కానివ్వండి, ఆమంచి కృష్ణమోహన్ కానివ్వండి, ఎందుకంత పబ్లిసిటీ ఇస్తున్నారు అంటే ఇస్తున్నారు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి, అంతే తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి అనైతికత గురించి మాట్లాడతలేదు. అదేవిధంగా అంతకుముందు వీళ్ళని ఫిరాయింపుదారులు అనటం, లేకపోతే వీళ్ళు అన్యాయం చేశారని అనటం తెలుగుదేశాన్ని చూస్తే మరి వీళ్ళు కనీసం ఫ్యాగ్ ఎండ్ లో రాజీనామాలు చేస్తున్నారు పార్టీ నుంచి బయటకు వెళ్ళి. అసలు గెలవంగానే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు చేసినటువంటి చర్యలను ఎవరు ప్రశ్నిస్తారు? దాని మీద ఎక్కడ కూడా చర్చ జరగటువంటి ఇవన్నీ ఏంటంటే నిజానికి మనం కరెక్టే మీరు అన్నది. ఇవన్నీ కూడా ఈ టాపిక్ చేసుకున్నటువంటి గాయాలు ఇవన్నీ. నిజానికి మీరు అన్నట్టు ఈ టాపిక్ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రావడం, పెళ్లి పేరుతోనో పేరంటం పేరుతోనో రావడం, ఇక్కడ 1 రోజు 2 రోజులు ఉండడం, ఒక సభ పెట్టడం, లేదా ప్రెస్ మీట్ పెట్టడం, తెలుగుదేశం పార్టీని తిట్టడం, లేదా నిన్ననైతే అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా, అంత అరాచకం రాజ్యం వెళ్తోంది, ఏ వ్యవస్థలో ఉన్నాం మనం, అసలు ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా, ఇలా మాట్లాడాడు ఆయన. ఆ టాపిక్ తీసుకుందాం అనుకున్నా. అసలు నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావా? 3 నెలలు అయింది ఎన్నికలు జరిగిన వరకు మంత్రివర్గమే ఏర్పాటు చేయలేదు, నీ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అని ఆయన్ని లైన్లో తీసుకుందామని అంతా రెడీ చేశా. ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్, రేపు మంత్రివర్గ విస్తరణ అని. థ్యాంక్ గాడ్ 3 నెలల తర్వాత అయినా అక్కడ మంత్రివర్గం ఏర్పాటు అవుతుంది, లేకపోతే బడ్జెట్ కూడా పెట్టేసేవాళ్ళేమో మంత్రులు లేకుండా. అక్కడ ప్రజాస్వామ్యం ఎలా ఉందో మాట్లాడకుండా శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చి బీసీలు, ఇక్కడ బీసీల గర్జన పెడతా, ఇక్కడ బీసీలు గర్జన పెట్టాల్సిన అవసరం ఆయనకేముంది? ఇక్కడ బీసీలు ఉన్నారు, ఇక్కడ గర్జన పెట్టుకునే దమ్ముదని ఇక్కడ బీసీలకు ఉంది. అక్కడ బీసీలు గర్జిస్తున్నారా లేదా, అక్కడ బీసీలు అణచివేయబడుతున్నారా లేదా, అది చూసుకోవాల్సిన శ్రీనివాస్ యాదవ్ అక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా చూసుకోకుండా, అంటే ఇవన్నీ ఏంటంటే ఏదో రాజకీయం బ్యాక్ ఎండ్లో ఏదో చేయాలి, ఎవరి ప్రయోజనాల కోసమో ఎవరెవరమో పాటుపడాలి, వాళ్ళ మీద కాసి వీళ్ళు తీర్చుకోవాలి. అసలు బీసీలుగా తెలుగుదేశం పార్టీ ఇస్తుందా అని అంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన బీసీ అయి ఉండి ఆ తెలుగుదేశం పార్టీలో పుట్టి ఆ తెలుగుదేశం పార్టీలో ఇవాళ స్థాయి అది మర్చిపోయి ఈయన పార్టీ మారుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లో వెళుతున్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారి తల్లి ఎంతగా రోధించిందో మాకు తెలుసు. నా తర్వాత నీకు పార్టీ అలాంటిది ఎలా వదిలి వెళ్తామని. సో అంటే వాళ్ళకున్న సెంటిమెంట్ కూడా వీళ్ళకు ఉండడంలా పార్టీలు మారే వాళ్ళకి, ఏ పార్టీ నుంచైనా ఏ పార్టీలోకైనా. సో ఇలా ఉన్న వ్యవస్థ చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, వెంకటరెడ్డి గారు అండ్ విశ్వరూప్ గారు థ్యాంక్ యూ సార్, అండ్ సాంబశివరావు గారు, సత్యమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.